ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 18 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 15వ అధ్యాయం 17-18 వచనాలు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి నా తండ్రి ఎదుగు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. వ్యాఖ్యానాంశం: ఈ జీవితాలు దేవుని మహిమాన్వితాలు. వ్యాఖ్యానాంశం: ఈ జీవితాలు దేవుని మహిమాన్వితాలు. వ్యాఖ్యానం: తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన జీవితాన్ని సరిచేసుకున్న విధం మన ప్రభువైన యేసు చక్కగా వివరించారు. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథాల్లో నమోదైన అనేక మంది భక్తుల్లోని ముగ్గురిని ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొదటిగా దావీదు యెహోవా చిత్తానుసారుడు అని మొదటి సమూయేలు గ్రంథం 13-14లోను, యథార్థ హృదయంతో నడుచువాడు అని మొదటి రాజుల గ్రంథం 9-4లోను, ఇశ్రాయేలీయులకు దీపం వంటి వాడు అని రెండవ సమూయేలు గ్రంథం 21-17లోను, దేవదూత వంటి వాడు అని రెండవ సమూయేలు 19-27లోను, 10,000 మందితో సాటి అని రెండవ సమూయేలు గ్రంథం 18-3లోను, యుద్ధమందు ప్రవీణుడు అని 17వ అధ్యాయం 8వ వచనంలోను, దేవదూతల జ్ఞానము వంటి జ్ఞానము కలవాడు అని 14వ అధ్యాయం 20వ వచనంలోను, నేను నరుడను కాను, నేను పురుగును, నా దోషములు లెక్కకు, అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి అని అంటున్నాడు. 22వ కీర్తన 6వ వచనం, 40వ కీర్తన 12వ వచనంలోను. తన గురించి తనకు బాగా తెలుసు కాబట్టి బహుగా తగ్గించుకున్నాడు గనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, రాజుగా నియమించబడ్డాడు, యెహోవా చిత్తానుసారుడుగా పేరుగాంచాడు. తన గురించి తాను క్షుణ్ణంగా ఎరిగి ఉండటం అనేది తన విజయ రహస్యంగా కనబడుతోంది. రెండవదిగా యెషయా పాడైపోయిన తన ప్రజలను ఉద్దేశించి వారు చేస్తూ వస్తున్న నీచ క్రియల గురించి యెషయా ప్రవక్త ఈ విధంగా పలికాడు. ఇంటికి ఇల్లు కలుపుకొని, పొలమునకు పొలము కలుపుకొని వారికి శ్రమ, ద్రాక్షారసం త్రాగటంలో ప్రఖ్యాతి నొందిన వారికి శ్రమ, మద్యం కలుపుటలో తెగువ గల వారికి శ్రమ అని యెషయా గ్రంథం 5:22లో చూస్తున్నాం. కీడును మేలని, మేలును కీడని చెప్పుకునే వారికి శ్రమ, చీకటిని వెలుగని, వెలుగును చీకటిని ఎంచుకునే వారికి శ్రమ అని ఇదే అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నాడు. ఈ విధంగా తన చుట్టూ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారిని చూసి మీకు శ్రమ, మీకు శ్రమ అని ప్రకటించాడు. కానీ యెషయా 6వ అధ్యాయంలో దేవుని మహిమను చూచినప్పుడు ఆ దేవుని సన్నిధిలో తన స్థితి ఏమిటో కూడా గ్రహించగలిగి, అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన నాకు శ్రమ, నేను నశించి తిని అని పశ్చాత్తాపడ్డాడు. తిరిగి ప్రవక్తగా తన పరిచయం కొనసాగించి యేసు క్రీస్తు యొక్క శిలువ శ్రమలను గూర్చి మరి ఏ ప్రవక్త వివరించనంతగా చక్కగా యెషయా 53వ అధ్యాయంలో వివరించాడు. శిలువ యాగాన్ని గూర్చి 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించినట్టుగా చూస్తున్నాం. మూడవదిగా అపొస్తలుడైన పౌలు. అపొస్తలుడైన పౌలు క్రీస్తు శకం 56వ సంవత్సరంలో మొదటి కొరింథీ పత్రిక రాశాడు. అందులో తన గూర్చి నేను అపొస్తలులలో తక్కువవాడను అని మొదటి కొరింథీ 15:9లో అంటూ కొరింథీ సంఘానికి తన గురించి తాను ఎంతో తగ్గించుకొని ఆ విధంగా రాశాడు. 4 సంవత్సరాలు గడిచాక ఎఫెసీ పత్రికను 60వ సంవత్సరంలో రాశాడు. అందులో తాను దేవునికి దగ్గరగా చేరే కొలది తన స్థితిని తాను మరి ఎక్కువగా తెలుసుకుంటున్నట్టు మనం చూస్తాం. పరిశుద్ధులందరిలో అత్యల్పుడును అని ఎఫెసీ 3:11లో స్పష్టంగా రాశాడు. ఆపై 2 సంవత్సరాలు గడిచాక అనగా 62వ సంవత్సరంలో మొదటి తిమోతి పత్రికలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, అట్టి వారిలో నేను ప్రధానుడును అని మొదటి పత్రిక 1:15లో తన గురించి తాను తెలియజేస్తున్నాడు. మొదట తాను అపొస్తలులలో తక్కువడనని, తరువాత పరిశుద్ధులలో అత్యల్పుడను అని, చివరిగా పాపులలో తానే ప్రధాన పాపినని గ్రహించాడు. కాబట్టే అంత గొప్పగా వాడబడ్డాడు, క్రీస్తు కొరకు హతసాక్షిగా మారాడు. ప్రియ సహోదర సహోదరి, తమ జీవితాలను
వాక్య ముఖకాంతులు సరిచేసుకొని చివరి వరకు నమ్మంగా జీవించారు కాబట్టి నీకు నాకు మాదిరిగా నిలిచాడు. దేవుణ్ణి మహింపరిచారు. అలాగే మనం కూడా మన నిజ స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన పాదాల దగ్గర వర్ధిల్లుదాం. శుభములతో వందనాలు.